ఆ టికెట్ నాకే ఇవ్వండి, కాదు నాకే ఇవ్వండి. ఇది ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఒక కీలక నియోజకవర్గం నుంచి వినిపిస్తున్న డిమాండ్లు. ప్రస్తుతం చంద్రబాబు టికెట్ల కేటాయింపుపై యుద్ధమే చేస్తున్నారు. అనేక మంది ఆశావహులు, వారసులు, సీనియర్లు, పొత్తు, పార్టీ ఇలా ఎటు చూసినా ఎన్నో అడుగులు ఆచితూచి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో టీడీపీ కాక పుట్టిస్తోంది. మడకశిర నియోజకవర్గం మెస్సీలకు కేటాయించారు. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో వైసీపీ విజయం దక్కించుకుంది. తిప్పేస్వామి ఇక్కడి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈ దఫా టీడీపీ నుంచి ఈరన్న కుటుంబం సహా మరో 2 టికెట్ ఆశిస్తున్నారు. అందరూ పార్టీకి కావాల్సిన వారే కావడం, పైగా బలమైన కేడర్ ఉన్నవారే కావడంతో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంపై పార్టీ అంతర్మదనం చెందుతుంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈరన్న 2014లో మడకశిర నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈరన్న 2014లో మడకశిర నుంచి విజయం దక్కించుకున్నారు. గత ఎన్నికల్లోనే ఆయన టికెట్ ఇచ్చారు, కానీ ఆయన పరాజయం పాలయ్యారు. వయోవృద్ధుడు కావడంతో ఇప్పుడు తన కుమారుడు సునీల్కి ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. ఇటీవల సునీల్ నియోజకవర్గంలో తన బల ప్రదర్శన కూడా చేశారు. ఇదిలా ఉంటే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని యాక్టివ్గా ఉంటున్న సుధీర్ అనే యువ నాయకుడు కూడా తనకు టికెట్ కావాలని పోరుబాట పడుతున్నారు. ఇప్పటికే కియా అనుబంధ పరిశ్రమలు చాలా 18-20 ఫ్యాక్టరీలు చెన్నైకి వెళ్ళిపోయినాయి. చంద్రబాబు నాయుడు కాలంలో అవన్నీ తెస్తే అవన్నీ కూడా చెన్నైకి వెళ్ళిపోయినాయి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. అవన్నీ రావాలంటే మరి తెలుగుదేశం పార్టీ గెలవాలి, మున్సిపాలిటీ గెలవాలి. తద్వారా అవన్నీ రావడానికి వీలుంటుంది. అవన్నీ వస్తే మరి కృష్ణదేవరాయల పూర్వ వైభవం వస్తుందన్నమాట. కృష్ణదేవరాయల రాజధాని ఏమైతే రెండవ రాజధానిలో పూర్వ వైభవం రావడానికి వీలుంటుంది. కాబట్టి దయచేసి ఎన్ని మొబ్బే పెట్టే మాటలు చెప్పినా వాళ్ళు ఒకటే డబ్బులు ఇస్తాం, ఓట్లు వేస్తారంటున్నాను అనమాట. మనమేం డబ్బులు ఇవ్వము. కేవలం వైఎస్ఆర్ పార్టీ డబ్బులపైన ఆధారపడింది. డబ్బులు తీసుకోండి, సైకిల్ గుర్తు ఓట్లేయండి. డబ్బులు తీసుకోండి, సైకిల్ గుర్తు ఓట్లేయండి. వీరిద్దరు ఇలా ఉంటే మరోవైపు గతేడాది ప్రారంభంలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలలో టీడీపీకి అనుకూలంగా చక్రం తిప్పి ఒక సీటును వైసీపీకి దక్కకుండా చేసిన యూటీఎఫ్ నాయకుడు కూడా బరిలో ఉన్నానని ప్రకటించారు. ఆయన ఏకంగా నారా లోకేష్ను కలిసి తన ప్రొఫైల్ను అందించారు. తాను ఖచ్చితంగా గెలుస్తానని, టీచర్ల మద్దతు తనకే ఉందని ఆయన చెబుతున్నారు. దీంతో వీరిలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయం పార్టీకి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులు నిర్ణయించినా మడకశిర నియోజకవర్గం విషయాన్ని మాత్రం పెండింగ్లో పెట్టారు. దీనిపై క్షేత్రస్థాయిలో ఏకాభిప్రాయం సాధించాక నిర్ణయం వెల్లడించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.